హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొందరు టెంపుల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి, టైం ఉండని వాళ్ళకి ఇంట్లో ఈ కార్తీక దీపం ఎలా వెలిగించుకోవాలి అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఒక పీట తీసుకుని దానికి పసుపుతో మంచిగా మొత్తం అలంకరించి పిండితో అలా ముగ్గు వేయండి. ముగ్గు వేసాక తమలపాకులు అలా పసుపు ముద్దని దేవుడి ప్రతిష్టని చేసుకోండి. దానికి కొద్ది కుంకుమ పెట్టండి. ఉసిరి దీపాలు ముఖ్యంగా పెడతాం ఈరోజు, కాబట్టి అలా 2 ఉసిరి దీపాలు పెట్టండి. మనం ఏ ఒత్తులు అయితే పెడతామో 365 ఒత్తులు, అది నైట్లో పడుకునే ముందు నానబెట్టుకోండి. మళ్ళీ మనం అంటించినప్పుడు బాగా వెలుగుతుంది. ఎంత నానితే అంత మంచిగా వెలుగుతాయి ఒత్తులు. ఉసిరి దీపాలు మట్టి ప్రమిదలలో పెట్టండి. అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి. పూలు ఉంటే అలా పూలతో అలంకరించండి. ఎందుకంటే కొందరు గుడికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఇక కొన్ని పరిస్థితులలో వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. గుడికి వెళ్ళలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర కూడా ఇలా వెలిగిస్తారండి. లేదు, తులసి చెట్టు లేదు అనుకుంటే ఇంట్లో మనం దేవుడి పూజ చేస్తాం కదా, అక్కడ దేవుడి పూజ దగ్గర కూడా ఇలా వెలిగించవచ్చు. ఇప్పుడు ఆ దేవుడి ప్రతిమకి కాస్త కుంకుమ, పసుపు వేయండి. అక్షంతలు కూడా కలిపి పెట్టుకోండి. అక్షంతలు కూడా వేసి నమస్కరించుకోండి. ఇంకా మీ దగ్గర అరటి పండ్లు, ఇంకేవైనా పండ్లు ఉంటే ఆ పండ్లు, ప్రసాదాలు, ఇంట్లో చేసిన ప్రసాదం ఉంటే ప్రసాదం పెట్టండి. నేనైతే బెల్లం పెడుతున్నాను. దీపాలు వెలిగించాక అగరబత్తి తీసుకోండి. అగరబత్తి వెలిగించండి. దేవుడికి చూపించండి, పసుపు ప్రతిమకి. నార్మల్గా ఇంట్లో పూజ ఎలా అయితే చేస్తామో అలాగే చేయండి. ఇప్పుడు ఆ 365 ఒత్తులు ఉంటాయి కదండి, మనసులో మంచిగా ఏదైనా కోరిక, మీకు నెరవేరని కోరిక ఉంటే అలా మనసులో అనుకుని ఆ దీపాన్ని వెలిగించండి. ఆ శివుడు తప్పకుండా మీ కోరికని నెరవేరుస్తాడు. ఇక చివరిలో వచ్చేసి హారతి అండి. హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేసి మొక్కండి. మీకు టైం ఉంటే పూజ అయిపోయాక కార్తీక పురాణము లేదా శివుడి కథ వినండి. కార్తీక మాసం గురించి, లేదంటే దేవుడి పాటలు పెట్టుకొని వినండి. అంతా మంచి జరుగుతుంది.